ఆశా వర్కర్ల తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి నిన్నటి రోజున చలో కమిషనరేట్ కార్యాలయం హైదరాబాద్కు తరలి వెళ్ళిన సందర్భంలో ఉదయం 4 గంటల నుండే అక్రమంగా అరెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు పర్మిషన్ ఇచ్చి మరోవైపు అక్రమంగా అరెస్ట్ చేసి రాత్రి వేళలో ఉన్నటువంటి మహిళలను ఎట్లుంటే అట్లా ఉన్న పరంగా మరి పిల్లలు కనీసం వాళ్ళ యొక్క ఆలపాలు తీసుకునేందుకు భోజనాలు వండి పెట్టకుండా వాళ్ళు నిర్బంధించి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది సిఐటి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరొకవైపు పర్మిషన్లు ఇచ్చిలు ప్రజాపాలనలో మరి పర్మిషన్లు ఇచ్చి అక్రమ అరెస్ట్ చేయండి చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించదలుచుకున్నాము. మేము అడిగేది గొంతుమ కోరికలు కాదు. మీరు ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలని అమలు చేయాలని చెప్పేసి పలుమార్లు చలో హైదరాబాద్ కానీ వివిధ సందర్భాల్లో ధర్నా చేసిన సందర్భాల్లో మీ అధికారులు హామీ ఇచ్చారు. ఆ హామీలను మరి మీ ప్రభుత్వము ఇప్పటికీ నెరవేర్చకపోతే చలో హైదరాబాద్కు వచ్చినటువంటి సందర్భాల్లో మరి పిలిపించినటువంటి క్రమంలోనే మరి పర్మిషన్ ఇచ్చి అక్రమ అరెస్ట్ చేయడం అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము. ఈ అక్రమ అరెస్టులతోటి ఉద్యమాన్ని ఆపలేరని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేసుకున్నాము. ఇప్పటికే మీరు ప్రభుత్వంగా ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగా ఆశా వర్కర్లకి కనీస వేతనం ఫిక్స్డ్ వేతనము 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు చనిపోతే 20 లక్షల ఎక్స్గ్రేస్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ హామీలను నిలబెట్టమని చెప్పేసి హామీలను అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడడికి పోతే మరి నిర్బంధించి అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో మరి మహిళలను చూడకుండా వాళ్ళు నిర్బంధించినటువంటి పరిస్థితి. మరి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పేసి ప్రజాపాలన మార్పు వస్తుందని చెప్పేసి అంటే మరి మార్పు ఇదేనా అని చెప్పేసి ఇదేనా ప్రజాపాలన అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ఇట్లా మీరు నిర్బంధించి అక్రమ అరెస్టులు చేసి మరి కార్మికుల పైన ప్రయోగాలు చేస్తే మీరు రాబోయే కాలంలో ఖబర్దార్ మీరు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయకపోతే ఇంతకు రెట్టింపుకు ఆశా వర్కర్ల ఉద్యమాలు చేస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. గతంలో అనేక పోరాటాలు చేశాము, 106 రోజులు సమ్మె చేశాము, ఈ ప్రభుత్వం పైన నిర్బంధం చేశాము, సమ్మెలు చేశాము. అయినా గతంలో ప్రభుత్వాలు ఆశా వర్కర్లు పట్టించుకోకపోతే వాళ్ళందరినీ కూడా కాలగర్భంలో కల్పించినటువంటి రోజులున్నాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలోచన చేయండి, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించండి, లేకపోతే మీకు కూడా అదే గుణపాఠం చెప్పక తప్పదని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి, అట్లాగే మాకు ఇన్సూరెన్స్ కావాలి. మాకు ఎక్కడన్నా రోడ్డు మీద ఎక్కడైనా యాక్సిడెంట్లు కానీ ఏమన్నా అయితే కుక్కల్లాగా తీసుకుపోయి పక్కకు పడేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు. ఏంటంటే మాకు ఇన్సూరెన్స్ అనేది ఉండాలి కంపల్సరీ. నిన్న జరిగినది ఏంటంటే మేము పర్మిషన్ తీసుకొని మేము అక్కడికి హైదరాబాద్ వెళ్తే మమ్మల్ని మధ్యలోనే అరెస్టులు చేయడం జరిగినది. మేము పర్మిషన్తో పోయినప్పుడు కూడా మమ్మల్ని చాలా దారుణంగా అంటే ఆడవాళ్ళు కూడా చూడకుండా చేతులు ఇరవడము, ముళ్ళ సంచులాగా తీసుకుపోయి వ్యాన్లల్లో కొట్టడము అట్లాంటివి జరిగినాయి. అందుకే మాకు చాలా బాధగా ఉండి ఇవాళ మేము నిరసన తెలుపుతున్నాము. నిరసన ఎందుకంటే మేము గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కావాలంటే 2 రోజులు 3 రోజులు ఉంటున్నాము. అట్లాగే మాకు టీవీ స్కూటర్ కావాలంటే మాకు టార్గెట్ పెడుతున్నారు. అన్ని టార్గెట్లు పెట్టుకొని పనులు చేయించుకుంటారు. కానీ మేము వట్టిగా అడుగుతలేము. మేము పని చేసిన దానికే మేము వేతనం అడుగుతున్నాము. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. ఫిక్స్డ్ వేతనం చేయకుంటే ఇట్లాగే మమ్మల్ని ఇట్లా నిరసనలు చేస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెడితే మేము ఇంకా ముందు సిఐటి ఆధ్వర్యంలో ఇంకా మేము రోడ్డులు ఎక్కి ఇంకా మేము ధర్నా చేయడానికి ఉన్నాము. ఎప్పటికైనా అప్పుడంటే 106 రోజులు చేస్తాం, కానీ ఇప్పుడు 200 రోజులకైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి, ఇన్సూరెన్స్ కలవాలి. ఇప్పుడు మాకు ఈ బడ్జెట్లో పెట్టాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.